ఒక ఈనాడు రిపోర్టర్లకి అంటే ఒకప్పుడు అసలు తెలుగుదేశం మీద కోపం రావడానికి కారణం ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి, రెవెన్యూ అధికారులకి వీళ్ళందరికీ ఎందుకంటే ఈనాడులోనో జ్యోతిలోనో ఒక వార్త రావడం, దానికి స్పందించేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, దాంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీదన కోపం పెంచుకున్నారు. వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని చెప్పేవాళ్ళు. 2014-19 మధ్యలో అట్లా పత్రికల మాటని పట్టించుకోలేదు చంద్రబాబు. అయితే అయినా ఓటమి పాలారు. మళ్ళీ ఆ పత్రికల మాట పట్టించుకోవాలన్న రూట్లో వెళ్ళారు. అందుకే చివరికి పార్టీని, ప్రభుత్వాన్ని ఇవాళ ఈ పత్రికలు నడుపుతున్నాయి. ఆ అరడజన్ మీడియా నడుపుతోంది. సోషల్ మీడియాలో ఒక 20% పబ్లిక్ నడుపుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ వీర కార్యకర్తలు కలిసి. అయితే ఇది ఎమ్మెల్యేలకు తెలియట్లేదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈనాడు రిపోర్టర్ని, న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ అంటే స్ట్రింగర్ అంటాం అనమాట. గ్రౌండ్ లెవెల్లో ఒక ఏరియాకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి. ఎట్లా ఇదివరకైతే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు యాజమాన్యం పట్టించుకునేది కాదు, లోకల్ పేజీలో వార్త కూడా వచ్చేది కాదు. ఇప్పుడు మెచ్చుకోవాలి. పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఒక వార్త రాసింది అంటే అట్ ద సేమ్ టైం తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఈనాడు రిపోర్టర్ని బెదిరించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. వీడియో ఎందుకు తీస్తున్నావు, ఎవడరా నువ్వు అంటూ విధి నిర్వహణలో న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ మీద శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విరుచుకుపడ్డారు. విలేకరులని చెప్పినా ఆయన వినలేదు. ఫోన్ తీసుకుని చిత్రాలు, వీడియోలు తొలగించాలని సిబ్బందిని ఆదేశించడంతో వాళ్ళు డిలీట్ చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కుందువారిపేటలో సోమవారం సోలార్ విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఇప్పిలి గ్రామస్తులు గొండు శంకర్ని కలిశారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించడం లేదని కంప్లైంట్ చేశారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి వి దుర్యోధనుడు మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను తీసేస్తే కానీ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? నాటకాలు ఆడుతున్నావా? మరో పార్టీకి ఊడిగం చేస్తున్నావా? ఇక్కడి నుంచి పంపించేస్తే నేనేంటో తెలుస్తుంది. చెప్పిన సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తాం అంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘటన చిత్రీకరిస్తున్న న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ మీద ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. వైసీపీకి పనిచేస్తున్నావా నువ్వు అని ఎమ్మెల్యే అడిగితే అది ఈనాడు రిపోర్టర్ తీస్తే తర్వాత దాన్ని తీసి హైలైట్ చేసేవాళ్ళు కదా. మరి అనవసరంగా ఆ రిపోర్టర్తో గొడవ పెట్టుకుని ఆ వచ్చే వార్తను జడగొట్టుకుని నెగిటివ్ వార్త ఎందుకు రాయించుకున్నారో ఎమ్మెల్యేకి తెలియాలి.